శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 2 మార్చి నుండి 8 మార్చి వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువుగారు ఉన్నారు, మిథునంలో కుజుడు, అలాగే కన్యలో కేతువు, ఇక శని రవిల స్థితి కుంభరాశిలో, శుక్ర రాహు చంద్ర బుధ ఈ 4 గ్రహాల యొక్క స్థితులు కూడా మీనరాశిలో ఉంటూ ఉండగా, వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి మటుకు మిథున రాశిలోకి వెళ్ళి కుజునితో కలిసి ఉంది. ఇక మిగతా గ్రహాలన్నీ వాటి వాటి సంచార కాలము పూర్తి అవని కారణం చేత వార ప్రారంభంలో ఉన్నటువంటి రాశులలోనే సంచరిస్తూ ఉన్నాయి. ఇక గ్రహ సమ్మేళనాల దగ్గరికి వచ్చినట్టయితే శుక్ర రాహు చంద్ర బుధ 4 గ్రహాల యొక్క సంచారము మనకి మీనరాశిలో జరుగుతూ ఉన్నది. ఎప్పుడైనా సరే 2 గ్రహాల కలయిక అది యోగం అవ్వచ్చు, అవయోగం అవ్వచ్చు, కానీ 4 గ్రహాలు కలిసినప్పుడు ఖచ్చితంగా యోగాలు సమానంగా ఉంటాయి. అట్లాంటి పరిస్థితి మనకి మీనరాశిలో కనిపిస్తూ ఉంది. ఏదైనా కానీ రాహుతో కలిసి ఉన్నారు కాబట్టి చంద్రరాహు కలయికైనా, శుక్రరాహు కలయికైనా, బుధరాహు కలయికైనా అంత పూర్తిగా శుభకరమైనదైతే కాదు. ఈ చర్మానికి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. అలాగే ఆత్మీయత ఆధారణాలు విడిపోయేటటువంటి విధంగా శుక్రరాహుల కలయిక ఉంటుంది. అలాగే చంద్రరాహుల కలయిక కొంచెం మానసికమైనటువంటి ఒక మతిమరుపు కానీ, ఏదైనా జాడ్యం కానీ ఇలాంటి వాటి మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఇవి మనకి జన్మజాతకంలో కూడా ఈ గ్రహాల కలయికలు ఉన్నప్పుడు మాత్రమే వీటి యొక్క ప్రభావం కనిపిస్తూ ఉంటుంది అని చెప్పి తెలియచెప్పగలను. ఏది ఏమైనా ఈ 4 గ్రహాలకి కూడా స్తోత్ర పారాయణాలు చేసుకోవడం అవసరం. ఇక శని రవి గారులు ఇద్దరూ కూడా కుంభరాశిలో కలిసి ఉన్నారు. ఏదైనా చర్మానికి సంబంధించి, రక్తానికి సంబంధించి, ముఖ్యంగా రక్తానికి సంబంధించి ఏదైనా ఇబ్బంది ఉండడానికి అవకాశం ఉంటుంది. ఔషధ సేవ అవసరం. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్ర కుజుల యొక్క స్థితి, ఆ యుతి వల్ల చంద్రమంగళ యోగం కూడా ఏర్పడి ఉన్నది. అయితే జన్మజాతకాల్లో ఇది చాలా బ్రహ్మాండమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ గోచారంలో అంత గొప్ప ఫలితాలను అయితే ఏమీ ఇవ్వదు. అయితే కుజుని యొక్క దోషం పరిహరింపబడుతుంది చంద్రుని యొక్క చేరిక వల్ల. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఇక దృష్టుల విషయానికి వస్తే గురువుగారి యొక్క దృష్టి కేతువు మీద పడుతుంది, కుజుని యొక్క దృష్టి కేతువు మీద పడుతుంది. ఆధ్యాత్మిక ప్రపంచంలో వీరు కొంచెం ఒక మెట్టు సాధనతోటి పైకి వెళ్తారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే ఇక శనిగారి తృతీయ దృష్టి కానీ, గురువుగారి యొక్క సప్తమ దృష్టి కానీ, నవమ దృష్టి కానీ ఇవి అంతగా ఓన్లీ రాసుల మీదే ఉన్నాయి అని చెప్పి తెలియజెప్పచ్చు. అలాగే కుజుని యొక్క సప్తమ అష్టమ దృష్టిలు కూడా కేవలం రాసుల మీదే పడుతూ ఉన్నాయి. ఇక ఈ వారం రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అని ద్వాదశ రాశులని పరిశీలించి తెలియచెప్పుకుందాము. మకర రాశి వారికి ఈ వారం రోజులు గ్రహస్థితులను పరిశీలించినట్లయితే చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితులు ఉన్నాయి. 5 గ్రహాల యొక్క ఉనికి చాలా యోగిస్తూ ఉన్నది. తృతీయ స్థానంలో ఉన్నటువంటి బుధ చంద్ర రాహువులు, అలాగే పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కుజుడు, ఈ 5 గ్రహాలు మంచి యోగవంతమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్న కారణం చేత మకర రాశి వారికి అదృష్టం వెన్నంటి ఉన్నది అని చెప్పి మరొకసారి చెప్పుకోవడం జరుగుతోంది. ఇన్నాళ్ళు కూడా మనం చాలా వారాల నుంచి ఈ రాశి ఫలితాలు చెప్పుకుంటూ ఉన్నప్పుడు మకర రాశికి చాలా బాగుంది అని చెప్పుకుంటూ ఉన్నాము. అలాగే అద్భుతంగా ఉంది ఈ వారం కూడా. సంతాన రీత్యా చాలా బాగుంది. ఏదైనా మంత్రం తీసుకుని ఉపాసన చేసేటటువంటి వారికి చాలా అద్భుతమైన కాలము. అలా ఉపాసనలో లేవండి, మేము మంత్రాలు అవి ఏం తీసుకోలేదండి అనేటటువంటి వారు వీలైనంత వరకు మీ యొక్క గురువుల దర్శనం చేసుకోండి. ఇక గురువులు కూడా లేరండి మాకు అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఒక సద్గురువు యొక్క చిత్రపటాన్ని తీసుకుని చక్కగా మనస్ఫూర్తిగా నమస్కారాలు చేసుకోండి. చాలా మంచి కాలం,
చాలా చాలా మంచి అదృష్టవంతమైన కాలం కాబట్టి మీకు అనేక విధాల లబ్ధి కలిగేటటువంటి అవకాశం ఉంది. క్రమశిక్షణాయుతంగా ఉంటారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. కుటుంబంలో కూడా కాస్త ఐకమత్యం కనిపిస్తుంది. ఊహించని విధంగా లాభాలు వస్తాయి. దైవ కార్యాలలో పాల్గొంటారు. యజ్ఞ యాగాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తారు. అలాగే దైవభక్తిని బాగా పెంపొందింపజేసుకుంటారు. ఇక బంధుమిత్రుల విషయంలో కానీ, స్నేహితుల విషయంలో కానీ పూర్తిగా అనుకూలమైనటువంటి కాలం కనిపిస్తూ ఉన్నది. ఉద్యోగరీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఊహించని విధంగా లాభాలుంటాయి. ఇది కూడా మీకు మానసికమైనటువంటి సంతృప్తికి కారణమవుతుంది. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ కూడా పూర్వం కన్నా మేలైనటువంటి ఫలితాలని పొందుతారు. అలాగే స్త్రీల విషయంలో ఇంకా కొంచెం మీరు కృషి చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సున్నితమైన మనస్కులు కాబట్టి కృషి చేయడంతోనే మీరు ఎక్కువగా తృప్తి పడండి. అంతే తప్ప మన్ని ఎవరైనా మెచ్చుకోవాలి అని కానీ, ఎదుటివారి నుంచి మీరు ఏదైనా ఆశించినట్టయితే అంత బాగా జరగబోదు. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇందుకొరకు చాలా చాలా వరకు మౌనాన్ని ఆశ్రయించండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. మీరు ఏ పని చేపట్టినా కూడా విజయవంతమైన కాలం నడుస్తూ ఉన్న కారణం చేత చక్కటి అదృష్టవంతమైన కాలంలో మీరు ఉన్నారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఇంకా అధికంగా ఏమన్నా మంచి ఫలితాలు ఉన్నాయా అంటే చంద్రుడు వచ్చి షష్ఠ స్థానంలో చేరి ఉన్నారు. ఇది కూడా చాలా అద్భుతమైనటువంటి విజయావకాశాలు ఇచ్చేటటువంటి గ్రహస్థితిగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక పరిహారాల విషయంలో అయితే శనిగారి యొక్క స్థితికి ఒక్కసారి తైలాభిషేకం చేసుకోండి. శివానుగ్రహం పొందడం కొరకు శివారాధన చేయండి. అన్ని విధాలా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః.